బట్ ఇప్పుడు మన టీం నుంచి వస్తున్నారు, ఓకేనా? టీం ఏ నుంచి ఇప్పుడు రాబోతున్నారు. ప్రతి మగాడికి ఓ కలల రాణి ఉంటుంది. ఆ కలల రాణియే యువ రాణి. ఆ యువ రాణియే మన తరుణి. ఓకే 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 ఓకేనా? రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓకే 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 సరే ఏం కాదు, పడ్డోడు చెడ్డోడు కాదు. చూసుకోసం వాళ్ళు పట్టుకోండి. సరే ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా తను పౌల్ చేసింది. అంటే ఒక చేత్తోనే మనం ఆడాలి, రెండో చేయి అసలు యూజ్ చేయకూడదు. ఓడిపోయినా పర్లేదు, పౌల్ అన్నమాట ఇది. సో ఫస్ట్ ఒక పాయింట్ మీకు, ఒక పాయింట్ వీళ్ళకి, ఓకేనా? ఆగండి ఆగండి ఆగండి. ఏంటి ఒక పాయింట్ ఒక పాయింట్? మనం 49 seconds లో ఫినిష్ చేస్తాం, వాళ్ళు 120 seconds. హలో, మేము 40 సెకండ్స్ లో ఫినిష్ చేసామన్నది కాదు, విన్ అయ్యామా రోజు కూడా మేము పెట్టాం. ఓకే ఓకే దింపుతాను, నేను దింపుతాను. ఓకే ఒక్క నిమిషం. ఓకే యాక్చువల్గా పౌల్ అయింది కాబట్టి అందులో మైనస్ చేసాం, అందుకని మీకు 1 point, టీమ్ బికి 1 point. గడిగా క్లాప్. ఇప్పుడు ఇంకో గేమ్. ఇప్పుడు మనం ఇంకో గేమ్ ఆడబోతున్నాం. నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను నిన్ను ఒకటి అడగాలి. ఏంటి? మరి నువ్వు కాదనకూడదు. ఫస్ట్ చేది కాదనకూడదు. అదే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరి ముందు? సీరియస్ గానా జోక్ గానా? నాకు ముందే చెప్పాలిగా, ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఇవన్నీ నాకు అస్సలు ఇష్టం లేదు. నేను చెప్పాను, ముందే చెప్పాను, నేను ఇట్లాంటి డైలాగ్స్ ఉంటే చేయను. మా వాళ్ళు చూస్తారు, మా బ్రదర్. ఏ పిచ్చేనా పట్టిందా నీకు? నీకే పిచ్చి పట్టింది. అప్పటి నుంచి చాలా డైలాగ్స్ నువ్వు పిచ్చి గిచ్చి అంటే ముందే చెప్తాను, మామూలుగా ఉండదు నీకు. సారీ, నేను ఇట్లా అయితే ఆగి ఎక్కడికి వెళ్తున్నా? అరే ఏంటి అసలు? ఒకటి అడుగుతానంటే ఏమనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అడుగుతాను. హలో, నిజంగా చాలా టూ మచ్ ఉన్నాడు. నిజంగా అప్పటి నుంచి ఆగు, ఒక చాలా నిమిషం. డైలాగ్ నేను అలా అడగొద్దని చెప్పాను. నేను ఆయన కూడా అడుగుతున్నాడు అలాంటి డైలాగ్, నాకు నచ్చలేదు. లేదు, ఆయన సీరియస్ గా చాలా నేను ఏం అడుగుతా అనుకుంటున్నాను? ఇలా ఉంటే చేయను నేను. అరే ఇట్స్ ఓకే రా, లైట్ తీసుకోండి. లేదురా, నేను అక్కడ చెప్పాను తనకి, అయినా కూడా అలాగే చేస్తున్నాడు. ఇట్రా. ఆకాశంలాగా నేను ఉంటే సరిపోదు, చందమామలో నువ్వు కూడా ఉండాలి ఆకాశంలో. నిజమే అన్నమాట, నేను చందమామని. నీ ఒరిజినల్ పేరేంటి? యమున. నా పేరు సముద్ర. యమున అంటే ఒక నది పేరు. సముద్రాలన్నీ నదులన్నీ కలిసేది సముద్రంలోనే కదా. బహువచనం కాదు, ఏకవచనం. యమున నది ఒకటే. ఓకే, సో ఇప్పుడు గేమ్ లోకి అయితే వెళ్దాం. ఓకేనా? సో ఈ గేమ్ ఏంటంటే, మీరు చాలా మందికి చాలా చీటీలు ఇచ్చుంటారు చిన్నప్పుడు. బట్ ఇప్పుడు నేను ఒక్కొక్క చీటీ ఇస్తున్నాను. ఈ చీటీలో ఏ టాస్క్ ఉంటే అది మీరు ఖచ్చితంగా చేయాలి. టాస్క్ అలా కాదు భయ్య, ఇది టాస్క్ చేయాలి. ఓకేనా? మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, నాకు వేయకండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ కావ్య, ప్లీజ్ లెట్స్ ఇన్వైట్ ఆన్ ద. ఎస్ కావ్య, వాళ్ళని ఇలా పిలవాలిరా, ఇలా పిలవద్దు. అంటే ఏ దేవుడు పిలుస్తున్నాడు ఎలాగా? ఓకే సరే, ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదామే. ఓకే కావ్య, ఒక్కసారి ముందు చేసిన జాబ్ గురించి మానేసి ఇప్పుడు చేసిన జాబ్. ఏ కలర్? పింక్. అమ్మాయిలందరూ ఎక్కువగా నేను కూడా అదే వేసుకున్నాను. పింక్ అందులో ఎక్కడా లేదురా, ఏ మూలన వెతికినా లేదు. కాదురా,
ఇందులో పింక్ ఉంది అని. మెర్రూన్ తెగ లేచిపోద్ది ఒకసారి నా కళ్ళతో చూడండి. ఇది ఇది ట్రైన్ అనుకోండి. ఇప్పుడు మీరు ట్రైన్ లో ఆడుకోవాలి. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క నిమిషం కాదు యాక్చువల్ గా ఒకసారి వినండి. ఇది కావ్యకి బేసిక్ గా నిజంగా ఇలాంటివి రావు. కావ్య ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు. కొడితే గోల్ గులాబ్ జామున్ అవుతుంది. మరి అది ఇవ్వు, ఇవ్వు. బాగా వచ్చేసావు. ట్రైన్ అనుకోవాలంతే. బాగా వచ్చేసావు. So we are the passengers, yes? Yes, మేము లండన్ నుంచి train లో వస్తున్నాము. బీహార్ ఎక్స్ప్రెస్ నుంచి చిచ్చి బాధితులు. ఓయ్, ఆగు, ఓయ్, ఆగు. మేమందరం NRI passengers. She's from London, she's from Uganda. ఓకే, మా దగ్గరకు వచ్చి అడుక్కో. Come on. See, రాను అడుక్కునే వాళ్ళు ఎక్కువ ట్రైన్ లో. ఇంకా అయ్యా రాలేదు కదా. కట్టుకోవడానికి చీర ఉంది, వేసుకోవడానికి గొలుసు లేదయ్యా. ఇంకా అదొకటి ఇస్తే సరిపోతుంది. ఇంకా ఇవ్వండి. ఇయ్యండా చందా అడుగుతున్నావా అడుక్కుంటున్నావా? బాగా అడుక్కో. నాచురాలిటీ లేదు, నాచురాలిటీ లేదు, నాచురాలిటీ లేదు. ఏంటి చూడడానికి రిచ్గా కనిపించాలి, ఇలాంటి జీవాలే వస్తాయ్యా. ఎలాగెలాగ కొంచెం బాగా అడుక్కో. నేను ఎలాగో అడిగిన ఈడు కానీ ఇవి నడుక్కో. ఇవిడేనా ఇచ్చుకుంది టాస్క్ అందరిని అడుక్కోవాలి. టాస్క్ కమా. ఒక గొలుసు ఉంటే ఇవ్వండి. గొలుసు కుక్క గొలుసు ఉందా ఏమంటావా? అది మీ దగ్గర ఉంది కదా, అది ఇచ్చేసేయండి. ఇది ఇచ్చానా? సరే ఒక రౌండ్ వేసుకోండి, నాకు నచ్చితే ఇస్తాను. అందరిని ఇంప్రెస్ చేపిస్తాను. అడుక్కునే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలమ్మా. కమాన్ అడుక్కో. మా కో ప్యాసింజర్ అడుక్కో. షీస్ ఫ్రమ్ లండన్, వెరీ రిచ్ ఫెలో. లండన్ అమ్మా ఇది. లండన్ అయితే ఒక రకంగా, ఇండియన్ అయితే ఒక రకంగా. ఇండియన్ అయితే ఆ సిల్వర్ చైన్ దాన్ని. లండన్ లో ఇంగ్లీష్ లో అడగండి. నేను మాట్లాడండి లండన్ లాంగ్వేజ్. నువ్వు లండన్ నుంచి వచ్చిన నాకు కావాల్సింది లాంగ్వేజ్ కాదమ్మా, గొలుసు అమ్మా ఇచ్చేసేయండి, ఇందులో వేసుకోండి. పైకి వెళ్ళి గొలుసులు అడుక్కుంటే ఇదే అసలు ఇలా అడుగుతారు గొలుసుల్ని. అమ్మమ్మ తింటానికి తిండిలేదు కానీ గొలుసులు కావాలా? పాపం అంత పేదగా అడుక్కుంటుంది. నీకెందుకురా? ఆవిడ అడుక్కుంటుంది, నువ్వు ఇక్కడ అడుగు. మీరిద్దరు మంచిగా కనిపిస్తున్నారు కానీ ఏమి ఇచ్చేలా ఫస్ట్ అడుక్కునేదంటే నాచురాలిటీ లేదు. చేసి చూపి కదా, నేను చేస్తా అయితే. టాస్క్ వచ్చింది మీకు, మీరు చేయాలి. కమాన్ ఇక్కడ అడుక్కో. ఎక్స్పీరియన్సెస్ క్యాండిడేట్స్ మీద. ఇక్కడ అడుక్కో. సింగిల్ మీ ఫిగర్ చాలా బాగుందంటమ్మా, అక్కడ విన్నాను నేను. ఫిగర్ బాగుందని ఫిగర్ దానం చేయలేదు. మెయింటైన్ చేశారంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అదేదో అయ్యండి ఇక్కడ. మాకు కూడా కొంచెం పంచి పెట్టండి. కదా ఫిగర్ దానం చేయమని అడుగుతున్నాను. పర్లేదు చేస్తే చేయండి. నీకెందుకురా? అక్కడ ఎవడు ఉన్నాడు, మధ్యలో నీ కెప్టెన్సీ ఏంటి? నేను తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఇవ్వాలి. నువ్వు తినడానికి అడుక్కుంటున్నావా, ఆయన కోసం అడుక్కుంటున్నావా? అంటే ఇలాంటి దానాలు తీసుకెళ్లి ఏంటి? అందరికి ఇవ్వాలి కదా మళ్ళీ. మంచి మనసుతో దానం చేద్దాం అనుకున్నాను కానీ ఆ ఎదవాళ్ళ కోసం దానం చైన్ 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 చైన్. చైనా ఈ చైన్ ఇవ్వాలా? కొంచెం లూజ్ అవుతుంది బాగా పెట్టలా. ఓకే ఇగో ఈవిడ ఎలాగో ఇవ్వదులే కానీ ఈవిడ అడిగిన వేస్ట్. ఇక ఆయన అడిగిస్తాను. ఆవిడనే అడగాలి. వేస్ట్ అడిగిన ఈవిడ మనసున్న దేవతలా కనిపిస్తుంది. ఈవిడ కదా, ఆవిడ మనసు కూడా లేదు. వాళ్ళు ముగ్గురు నీకెందుకురా? ఇవ్వట్లేదు ఏమీ. అలా కాదమ్మా, నువ్వు చూడ్డానికి చక్కగా ఇట్లా పద్ధతిగా ఉన్నావు. ఏదైనా పని చేసుకుంటే కొంచెం వస్తుంది కదా. పద్ధతిగా ఉన్నా కాబట్టి కాళ్ళు ఉన్నాయి, పద్ధతిగా చేతులు అడుక్కుంటున్నా. ఉన్నాయి. ఈ అడుక్కోవడం ఏంటమ్మా?